అందరికీ నమస్కారం. నా పేరు మెరుగు శ్రీధర్. ముఖ్యంగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అట్లూరి మీడియా మరియు గణేష్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను 2016లో ఐటీ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఫోరం స్టార్ట్ చేసి గ్రామీణ విద్యార్థులకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు వాళ్ళు కూడా సమాజంలో గౌరవంగా బతకాలి, మంచి టెక్నాలజీ బేస్డ్ ఉద్యోగాలు చేయాలి, టాప్ ఎంఎన్సీస్లో జాబ్ చేయాలనే ఉద్దేశంతో నేను ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఐఎమ్ ఆల్సో సోషల్ వర్కర్ అండ్ ఐటీ కన్సల్టెంట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ ఆల్సో. ఈ విధంగా నేను స్టార్ట్ చేసినప్పుడు చాలామంది కూడా ఎట్లంటే గొప్ప గొప్ప ఆలోచనలన్నీ కూడా హేళనతో మొదలవుతాయి. చాలామంది కూడా ఇప్పుడు ఎవరికో చెప్పినప్పుడు, ఎందుకు, నువ్వేం చేయగలవు, నీకేం పవర్ ఉంది, నీకేమో పవర్ లేదు కదా, నువ్వేం పవర్లో లేవు కదా అంటే నేను వాళ్ళకి ఒకటే మాట చెప్పాను, చిన్న చిన్న పనులు కూడా చాలా హేళనతో మొదలవుతాయి అని మనకు గాంధీ గారు చెప్పారు. ఎలా అంటే ఏ పని స్టార్ట్ చేసినప్పుడు కూడా మనము అందులో ముఖ్యంగా దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తే మంచి రిజల్ట్స్ సాధించవచ్చని నా సోషల్ వర్క్ ద్వారా నేను కూడా కరోనా టైంలో నేను నిరూపించడం జరిగింది. ముఖ్యంగా చాలా ఆపత్కాల సమయం అది. ఆ సమయంలో ఎవరు ఒకరికొకరు నిజంగా చూడాలంటే కూడా భయపడిన పరిస్థితి. అలాంటి సమయంలో నాకెవరు డాక్టర్స్ తెలియదు, నాకెవరు ల్యాబ్ వాళ్ళు తెలియదు, ఎవరు మెడికల్ షాప్ వాళ్ళు తెలియదు అని నేను ఊరుకోలేదు. ఏం చేశానంటే, నాకు ఒకే ఒక డాక్టర్ మోహిని గారని, ఆమె లండన్లో ఉంటారు. నేను ఆమెకు చెప్పాను, మేడం, మనమే ఎందుకు ఆన్లైన్ క్లినిక్స్ స్టార్ట్ చేయకూడదు, మనమే ఎందుకు ప్రజలకు సేవ చేయకూడదని ఆమెకు చెప్తే, శ్రీధర్, నువ్వు నీ కార్యక్రమం మంచి కార్యక్రమము, ఈ కార్యక్రమాన్ని ఆపకుండా నువ్వు ముందుకెళ్ళు, ఎంతమంది డాక్టర్లు, ఎంతమంది ఎన్ఆర్ఐ సేవలైన నేను మనం వినియోగించుకుందాము, తప్పకుండా పేద ప్రజలకు కరోనా బారి నుండి వాళ్ళు కోలుకోవడానికి సహాయం చేద్దామని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. అంటే పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు అన్నట్టుగా నిజంగా ఆ రోజు మేము స్టార్ట్ చేసింది ఒక తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఎక్కడో నార్త్ ఈస్ట్లో, హమీర్పూర్లో, హిమాచల్ ప్రదేశ్లో ఉండే వ్యక్తులు కూడా మా నుంచి సహాయం పొందడం జరిగింది. అతనైతే నార్త్ ఈస్ట్ నుంచి ఫోన్ చేసి, సాబ్ హమ్కో కోయి భీ నహీ హై, ఆప్కా ఫేస్బుక్ మే దేఖా హై ఆప్కా సోషల్ హెల్ప్ లైన్, సార్ ఆప్కో మదద్ కీజియే సాబ్ అంటే, రాత్రి 2 గంటలకు ఒక డాక్టర్ను తీసుకొని, మీరు ఫస్ట్ భయపడద్దమ్మా, ఆ ఫికర్ మత్ కీజియే, డర్నా మత్ కీజియే, మీకేం కాదు, నేను మెడిసిన్ చెప్తాను, ఆ మెడిసిన్ షాప్లో వెళ్ళి మెడిసిన్ తీసుకో, ఏమీ భయపడక్కర్లేదని పేషెంట్స్కు ఆత్మవిశ్వాసం నింపడం జరిగింది. అలా ఒకరితో స్టార్ట్ అయిన మా డాక్టర్స్ గ్రూపు దగ్గర 200 పైసలకు చేర్చబడదంటే నిజంగా అతిశయోక్తి కాదు. ఈరోజు కూడా నేను ఈ ఇంటర్వ్యూకి రావడం ముందు ఒక చిన్న హెల్త్ చెకప్కై అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్కి వెళ్ళడం జరిగింది. నేను హడావుడిగా ఇంటర్వ్యూకి రావాలని చెప్పేసి మెట్లు దిగుతుంటే ఒక డాక్టర్, చాలా యంగ్ డాక్టర్, లేడీ డాక్టర్, ఐ థింక్ షీ ఈస్ ఫ్రమ్ సమ్వేర్ ఫ్రమ్ నార్త్ ఇండియా, షీ డోంట్ నో తెలుగు ఆల్సో. సార్, ఐ నో యూ, మీరు నాకు తెలుసు సార్, ఐ నో లిటిల్ బిట్ ఆఫ్ తెలుగు, ఐ లెట్ హియర్ ఓన్లీ, నేను ఇక్కడే నేర్చుకున్నాను సార్ అని, మీ వీడియోస్ నేను చూశాను సార్, మీరు ఒక డాక్టర్ కాకుండా ఎంతో మందికి కోవిడ్లో ఆన్లైన్ క్లినిక్స్ ద్వారా, ఆన్లైన్ ఫుడ్ ప్రొవైడ్ చేయడం ద్వారా మీరు టెక్నాలజీని వాడుకొని, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ టెక్నాలజీ వాడుకొని మీరు సహాయం చేయడం జరిగింది సార్, నాకు తెలుసు సార్, మీ వీడియో చూసాను నేను, రియల్లీ ఐఎమ్ గ్లాడ్ టు మీట్ యూ సార్ టుడే అని చెప్పేసి నాకు ఆమె చెప్పడం జరిగింది. నిజంగా నేను చాలా సంతోషంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను ఒక పని మీద వస్తుంటే ఒక అపాయింట్మెంట్ కోసం డాక్టర్ దగ్గరికి వెళ్తే, నా అపోలో హాస్పిటల్లో ఆమె నాకు కలవడం జరిగింది.
అంటే దీన్ని బట్టి మనం ఏంటంటే ఏ పనికి కూడా మనకి ఎంతో మంది కూడా చెప్తా ఉంటారు అది బాగుండదు ఇది బాగుండదు అని. లేదు, మన మనసుకు నచ్చింది మనం చేసుకుంటే మనం సక్సెస్ఫుల్ రిజల్ట్స్ చూస్తాము. అందులో ఎటువంటి అతిశయోక్తి లేదు. నాకు ఈ సమాజ సేవకు స్ఫూర్తి ప్రదాత మరియు నేను అత్యంత ఇష్టపడే వివేకానందుడే నాకు స్ఫూర్తి. స్వామి వివేకానంద అన్నట్టుగా మనం ఎంత బతికామన్నది ముఖ్యం కాదు, ఎంత గొప్పగా బతికామన్నది ముఖ్యం. చాలా మంది కూడా మన తెలంగాణలో ఒక సామెత ఉంటుంది, పందయ్య 10 ఏళ్ళు బతికే కన్నా నందయ్య 4 ఏళ్ళు బతకడం ముఖ్యమంటారు. అంటే నా స్ఫూర్తి ప్రదాత వివేకానందుడు అయినప్పటికీ కూడా ఈ కోవిడ్ హెల్ప్ లైన్స్ ప్రారంభించడానికి కారణం నా కుమారుడు మాస్టర్ శరణ్. నిజంగా కూడా ఆ సమయంలో మా భార్యకు కోవిడ్ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు, డాడీ నువ్వు మదర్కి హెల్ప్ చేస్తున్నావు, అమ్మకి హెల్ప్ చేస్తున్నావు, కానీ నువ్వు అందరికీ కూడా హెల్ప్ చేయాలి, ఎందుకంటే ప్రజలు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. చాలా మంది కూడా ఆ టైంలో ఆక్సిజన్ సిలిండర్ దొరక్క, మెడిసిన్ దొరక్క, ఫుడ్ దొరక్క, ఏ టెస్ట్ ఎక్కడ దొరుకుతుందో కూడా తెలియట్లేదు. అలాంటి వాటి కోసం మేము చాలా మంది కూడా ఆ రోజు పేద ప్రజలకు, డాక్టర్లకు డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. అలాంటి వారి కోసం మేము నా కొడుకు యొక్క మాటలు నాలో ఆలోచన రేకెత్తించాయి. ఎంబడే మేము హెల్ప్ లైన్ స్టార్ట్ చేసి తెలిసిన ఒక డాక్టర్తో స్టార్ట్ చేసి 200 పైచలకు డాక్టర్లను మా గ్రూప్లో తీసుకొని నిజంగా ఆ రోజు మేము సక్సెస్ఫుల్గా కోవిడ్ హెల్ప్ లైన్స్ పెట్టి, నేను ప్రారంభించిన సంస్థ సహకారం ముఖ్యం. ఏదైతే నా సంస్థ ఐటీ అండ్ ఎంటర్ప్రినర్స్ ఫోరం ఉందో ఆ సంస్థలో సభ్యులను, వాళ్ళు తెలిసిన డాక్టర్లు, నాకు తెలిసిన డాక్టర్లు, నాకు ఎవరైతే స్ఫూర్తి ప్రదాతగా ఉన్న డాక్టర్ కూడా, చాలామంది డాక్టర్స్ని కూడా నాకు అటాచ్ చేయడం జరిగింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఆ సమాజ సేవ అనేది ఇప్పటికి కూడా నిరంతరం కంటిన్యూ అవుతూనే ఉంది. ఎప్పుడైతే మా బాబు మాటలను ఆ విధంగా ఆలోచించబేశాయో, నిజంగా కూడా మనము ఒక కొత్త భారత్ను నిర్మించాల్సిన అవసరం ఉంది నిజంగా కూడా. ఎందుకంటే ఈరోజు దేశం ఎట్లుందంటే చాలా ప్రాబ్లమ్స్తో సతమతం అవుతుంది. నిజంగా కూడా నేషన్ ఫస్ట్ ఈజ్ మై నినాదం. నా యొక్క నేషన్ ఫస్ట్ అనేది నా యొక్క నినాదం. ఎందుకంటే మనము దేశానికి మనకు దేశం ఏమి ఇచ్చిందని కాకుండా మనం దేశం కోసం ఏం చేసామన్నదే చాలా ముఖ్యం. కాబట్టి నా సమాజ సేవను కంటిన్యూ చేస్తూనే నేను ఆ విధంగా ఆ రోజు ముందుకెళ్ళడం జరిగింది. ఇప్పటికి కూడా చాలామంది కూడా గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా వచ్చి నాకు టెక్నాలజీలో ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనే వాళ్ళకు కూడా మా ఫోరం నుంచి కూడా చాలామంది సభ్యులు వాళ్ళకు అటాచ్ చేసి వాళ్ళకి ఏ విధంగా కెరీర్ ఉంటే బాగుంటుంది. కొంతమంది స్టార్టప్స్ కోసం వస్తూ ఉంటారు. నిజంగా ఎలాంటి స్టార్టప్స్ పెడితే ముందుకెళ్తుంది, ఎలాంటి విధానాలు అవలంబిస్తే మీకు ఫండింగ్ వస్తుందని కూడా చాలా మందికి కూడా ఉచితంగా ఈ రోజు కూడా వాళ్ళకు సేవలు అందిస్తున్నాము. ఈ విధంగా నేను నిజంగా నాకు చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే నేను ఒక గ్రామీణ ప్రాంతంలో, ఎక్కడో ఒక ఆదిలాబాద్ జిల్లాలోని ఒక మారుమూల ప్రాంతంలో పుట్టి ఈ రోజు నేను ఇంతమందికి సహాయం చేస్తున్నానంటే నిజంగా అది నా పూర్వజన్మ సుకృతం. అది నా తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు కావచ్చు, ఆ భగవంతుని ఆశీస్సులు కావచ్చు, మరియు ప్రజల యొక్క ఆశీస్సులు కావచ్చు. నిజంగా ఈరోజు నాకున్నాయంటే చాలా నేను చాలా గర్వపడుతున్నాను, చాలా ఆనందం కూడా ఫీల్ అవుతున్నాను. అంటే నాకు సమాజ సేవ అనేది నిజంగా ఈ కరోనా సమయంలో కాకుండా నా చిన్నప్పటి నుంచి కూడా నాకు సమాజ సేవ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే స్కూల్లో కూడా విద్యార్థుల సమస్యల పైన, యూనివర్సిటీలో కూడా సరైన ఫ్యాకల్టీస్ లేకపోతే మేము వీసీ దగ్గరికి వెళ్ళి గొడవ చేసిన రోజులు కూడా ఉన్నాయి. కరెక్ట్ ఫీజులు కూడా అధిక వసూలు చేస్తూ ఇలాంటి సామాజిక సమస్యలపైన కూడా చాలా పోరాడాం మేము నిజంగా చెప్పాలంటే. ఇంకొకటి ఏంటంటే మేము ఉన్న కాలనీకి కూడా సరైన వస్తువులు లేకున్నా, బస్ సదుపాయాలు లేకున్నా, రోడ్లు బాగాలేకున్నా అక్కడున్న ప్రజాప్రతినిధులు కలిసి, అధికారులను కలిసి ఎప్పుడు కూడా నా వంతు సహాయాన్ని ఈ సొసైటీకి అందించాను. చాలామంది కూడా అంటే
గొప్పగా చెప్పుకోవడం కాదు, కానీ ఈ తెలుగు మీడియా కోవిడ్ మ్యాన్ అనే బిరుదు నాకు ఇచ్చింది. చాలా ఛానల్స్లో, ఆల్మోస్ట్ ఒక 20-30 ఛానల్స్లో కూడా నేను ఇంతకుముందు ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. చాలా మంది కరోనా సమయంలో అయితే చాలా ఇంటర్వ్యూస్ చేయడం జరిగింది. ఇంకా చాలా రిజెక్ట్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే అప్పుడున్న సమయానుకూల వల్ల కానీ, లేకుంటే మనకు ఉన్న బిజీ స్కెడ్యూల్ సోషల్ సర్వీస్ల వల్ల కానీ చాలా వరకు కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. నిజంగా కూడా నాకు మీడియా అందించిన తోడ్పాటు చాలా ముఖ్యమైనది. ఆ మీడియా సపోర్ట్ లేకుంటే నిజంగా కూడా ఈరోజు ఇంత స్థాయికి నేను వచ్చేవాడిని కాదేమో. ఇది నా సోషల్ సర్వీస్ యొక్క ప్రస్థానము. ధన్యవాదాలు.